సహాయం చేస్తున్నాడంటే ఆయన మాట చేతనే మనకు జీవించాను అంటే మన సొంతాలను జీవించేట్టు. కానీ దేవుని యొక్క వాక్యం వచ్చి నీ సేవని జీవిస్తూ ఉంది. ఆయన మాట వినేటట్టుగా జీవిస్తుంది. దేవునికి మహిమ కలుగున దాక. దేవుడు చేస్తున్న సత్క్రియ దేవునికి మహిమ కలుగున దాక. ఇంకా ప్రభు మార్గంలో మనం నడవటానికి ఆయన చేస్తున్న మంచి కార్యం ఏంటంటే, మనము ఆయన మార్గంలో నడవటానికి ఆయన ఉపదేశాన్ని మనకు అనుగ్రహించి ఆ ఉపదేశానుసారంగా మనం బ్రతకటానికి మనతో పొందుతూ ఉన్నాడు. మన ఆత్మను పురుకొలుపుతూ ఉన్నాడు. అదే సమయంలో మన జీవితానికి తన మేలు చేత తృప్తిని కలిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగున గాక. ఈ కార్యం అంతా కూడా దేని ద్వారా జరుగుతుంది? వాక్యము ద్వారానే. దేవునికి మహిమ కలుగున గాక. మనిషిగా మనము తృప్తి పడాలి అంటే మనకి ఏదైనా ఒక మంచి కార్యం జరిగితే మనం తృప్తి పడతాం అని మనం అట్లా చూస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వింటూ ఉన్నప్పుడు ఈ క్రియలన్నీ కూడా నీలో జరుగుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగున గాక. ఈ క్రియలు జరుగుతూ ఉన్నాయి కనుక నువ్వు ఆ క్రియను బట్టి దేవుని యందు ఏం చేయాలి? ఆనందించాలి. దేవుని యందు అతిశయించాలి. దేవునికి మహిమ కలుగున గాక. ఒకానొక సమయంలో వాక్యం అంటే నాకు తెలియదు. ఒకానొక సమయంలో వాక్యాన్ని వినటం నాకు రాదు. ఒకానొక సమయంలో నా స్థితి ఈ విధంగా నా దేవుడు నా వెనుకని జీవించారు. ఆయన మాటలు వినగలిగేటట్లుగా నాకు సహాయం చేశారు. ఆయన మాట చేత నేను ఆనందపడేటట్లుగా తృప్తి పడేటట్లుగా చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు కనుక మనం ఏం చేయాలి? ఆయన బట్టి సంతోషించాలి. దేవునికి మహిమ కలుగున గాక. హృదయపు తలుపు యొక్క దేవుడు నిలిచి ఉన్నాను అని తెలియజేస్తుంది. ఆ హృదయపు తలుపు దగ్గర ఎందుకు నిలుస్తున్నాడు ఆయన? ఎందుకు నిలిచి ఉన్నాడు ఆయన అనేది కూడా దేవుని యొక్క వాక్యం నుంచే మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. హృదయపు తలుపును ఆయన ఏం చేస్తాడంట? వాక్యము చేతనే ఎత్తి మన అన్న ఎట్ట ఆయన కొట్టేసి ఈ తలుపు తెరువు అనేది కాదు. వాక్యము చేతనే. వాక్యమే దేవుడు కనుక వాక్యము చేతనే మన హృదయాన్ని కడుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగుతాడు. ఆ హృదయపు తలుపుని ఇప్పుడు ఏం చేయాలి? మనము తెరవాలి. దేవునికి మహిమ కలుగునగా. హృదయపు తలుపుని ఎప్పుడైతే మనం తెరుస్తూ ఉంటామో అప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు? హృదయములో నివాసం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ఆ హృదయపు తలుపును మనం తెరవలేదు. హృదయపు తలుపుని ఇప్పుడు ఎట్లా తెరవాలంటే అది కూడా చెప్తూ ఉన్నాను. మన హృదయానికి తాళాలు ఉంటాయి. మనం వేసుకుని తీసుకునే తలుపులు ఉన్నాయా? మరి హృదయపు తలుపులు తెరవాలని చెప్పేసి ఎందుకు రాశాడంటే వాక్యం ద్వారా అని చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము మీ హృదయాన్ని తాకినప్పుడు మీ హృదయం ఏం కావాలంటే ఆ మాట చేత స్పందించాలి. దేవునికి మహిమ కలుగునగా. ఆ మాట చేత స్పందించినప్పుడు నువ్వు ఏం చేస్తూ ఉంటాను? అమ్మ అన్నం పెట్టినా అని అడిగిన మాట నీ హృదయానికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తూ ఉంటావు? ఆ మాటను బట్టి స్పందించి మాట్లాడుతూ ఉంటా. పెట్టమను వద్దను. ఈరోజు ప్రభు కూడా మనకు చెప్తుంది, దేవుని యందు విశ్వాసముతో మన బ్రతుకుతూ బ్రతికించడానికి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మాటను నువ్వు వింటూ ఉన్నప్పుడు నీ హృదయం అనే తలుపు వద్దకు వచ్చి ఆ తలుపును తడుతూ ఉంది దేవుని వాక్యం. ఆ తలుపును తెరిచినట్లుగా నువ్వేం చేయాలి? స్పందించాలి. దేవునికి మహిమ కలుగునగా. స్పందించాలి. ఆ స్పందించే దాన్ని మనము మన హృదయంలో ఉన్న సంతోషము, మన హృదయంలో ఉన్న మరి దేవునికి ఆయాస్కరమైన స్థితిలో వెంటనే క్షమాపణ కోరుకోవటము, లేకపోతే దాన్ని బట్టి సంతోషం కలిగితే వెంటనే దేవుని గణపరచటము మనం చేసే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు ఆయన మనలో నివాసం చేసే దేవుడిగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగా. ఇప్పుడు గుంపుగా ప్రజలు కూడి ఉన్న ప్రజల్లో మాట్లాడటం జరుగుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని వినేవారు, వాక్యం హృదయం దగ్గరకు వచ్చినప్పుడు హృదయపు తలుపు తెరిచేవారు, హృదయపు తలుపును తెరవని వారు అన్నిటిని కూడా ఆయన చూసే దేవుడిగా ఉన్నాడు. చూసి ఏం చేస్తూ ఉన్నాడు? వారికి ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆ యొక్క పరిచయుడు చూడండి, యోహాను సువార్త 10
లోకస్వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి చదువుతాం. ఒకడు తనతో కూడా ఆయన ఆ పరిస్థితిని భోజన పంపిణీ చూస్తుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మరాలు పరిస్థితి భోజనం ఒక బుద్ధిలో అక్కడ తీసుకొని వచ్చి ఆయన పాపం చేసుకుని వస్తారు. ఆయన పాపంలో కలిసి పరదర్శికలతో తీసి ఆయన పాదములను అక్కడ వాటికి దేవునికి మహిమ కలుగునుగాక. అయితే 44వ వచనాలు కూడా ఒకసారి చదువుతాం. అది అధ్యాయం 44వ వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోలతో ఇతరులను, ఈ స్త్రీని చూస్తున్నావు, నేను నీ ఇంటిలోకి రాగా నీవు నా పాదములకు నీళ్ళలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను కడిగి తల వెంట్రుకలతో కూర్చొను అని చెప్తున్నా. ఇక్కడ గమనించవలసిన సత్యం ఏంటంటే, దేవుని యొక్క మాట హృదయం దగ్గరకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి స్పందన ఎట్లా ఉందంటే, ఆయన పాదాలను కన్నీళ్లతో తడిచి తల వెంట్రుకలతో తుడుచున్నారు. ఒక వ్యక్తి స్పందన ఎట్లా ఉందంటే, ఆయన వచ్చేదన్న గ్రహింపు కూడా లేకుండా నువ్వు నా పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు అంటున్నాడు. ఇప్పుడు మన జీవితంతో ఈ మాట ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి ఆయన మన హృదయం అనే తలుపును తడుతూ ఉన్నప్పుడు స్పందించే వారిగా మనం ఉండాలి. దేవుడికి మహిమ కలుగునగాక. మన పిల్లలను పిలుస్తూ ఉన్నాం. పిలిచినప్పుడు వాళ్ళు పలకట్లేదు. ఏమంటాం? వెంటనే ఏమని అంటాం? పలకనప్పుడు వినపట్లేదా అంటాం. ఇంక లేకపోతే దేవుడా అంటాం. ఎందుకంటాం అట్లా? ఈరోజు చెప్తున్నాడు దేవుడు, నీ దగ్గరకు వచ్చి ఆయన చేస్తున్న మేలేంటంటే నీ వినికిని జీవిస్తూ ఉన్నాడు, నీకు వినపడేటట్టు చేస్తూ ఉన్నాడు. దేవుని మాట నీకు వినపడేటట్టు చేస్తూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసంతో ఆలోచించండి, గ్రహించుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆయన వినపడేటట్టుగా చేస్తున్నాడు. వినపడిన నీవు ఏం చేయాలంటే స్పందించాలి. వినపడిన వ్యక్తి ఏం చేస్తారు? పిలిచినా కానీ పలకరు, మాట్లాడరు. ఈ రోజున మన జీవితంతో ప్రభు ఏమంటాడంటే, ఆయన కృప, ఆయన యొక్క సత్యము మనల్ని వెంటాడుతూ ఆయన పిల్లలంగా మనల్ని పెంచి పోషించడానికి మన హృదయం అనే వాకులు కదా ఆయన పిలిచి ఆయన మన హృదయాన్ని తడుతూ ఉన్నప్పుడు ఏ రీతిగా మనం స్పందిస్తూ ఉన్నాం, ఏ రీతిగా దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాం, ఏ రీతిగా దేవుణ్ణి గొప్ప చేస్తూ ఉన్నాం, లేక దేవుణ్ణి సన్మానిస్తూ ఉన్నాం అనేది కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. చూశాడు లేదు? ఇక్కడ చూసి ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? చూసి తర్వాత గమనించినప్పుడు కదా 45 నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుతున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నామని ఆమెతో ఆయనను దేవునికి మహిమ కలుగునగాక. ఆమె స్పందన బట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. స్పందించిన వ్యక్తిని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంతో కూడా మనల్ని రక్షించడానికి చెప్తున్నాడు. వాక్యం పెద్దకు వచ్చి నీ హృదయాన్ని తాకుతూ ఉన్నప్పుడు వాక్యము ద్వారా నువ్వు ఏ విధంగా ఉంటున్నావో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని నువ్వు పట్టుకునేటట్లుగా ఉంటున్నావా? వాక్యాన్ని వెంబడించేటట్లుగా నువ్వు ఉంటున్నావా? లేకపోతే వాక్యము నా ఎద్దకు వచ్చినప్పుడు ఈ నీతి నాలో లేదు, ఈ భక్తి నాలో లేదు, ఈ యథార్థత నాలో లేదని నువ్వు దేవునికి చెప్పుకునేటట్లు ఉంటున్నావా? లేకపోతే వాక్యం నా దగ్గరకు వచ్చింది, వాక్యం మాట్లాడేది వెళ్ళిపోయేది అన్నట్టుగానే మనం ఉంటూ ఉన్నామా? ఇద్దరు వ్యక్తులు చూపిస్తూ ఉన్నాడు, స్పందించిన వ్యక్తిని చూపిస్తూ ఉన్నాడు.
బంధించి ఏం చేసింది? క్షమాపణ పొందుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగును. ఈ రోజున గుచ్చినట్లుగా దేవుడు ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, మనము క్షమాపణ పొంది ప్రభు పిల్లలుగా యోగ్యమైన బ్రతుకును మనం బ్రతకటానికి ఈ సంగతులు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. క్రీస్తు యేసునందున కృప చేత ఆయన మనకు ఆయన సహాయం చేసే గరుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన కృప వెంబడి కృపను మనం అనుభవిస్తూ ఆ కృపలో ఆనందించే వారిగా మనం ఉండటానికి ఈ మాటలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని సంగతులు మనకు చెబుతూ ఆయన ఏమంటూ ఉన్నాడంటే, తలుపు దగ్గరకు వచ్చి తలుపు తడుతూ ఉంటే తలుపు తీయలేని వారంగా మనం ఉంటే ఆ తీయలేని పరిస్థితిని మరి క్షమాపణ పొందలేని పరిస్థితిగా చూపిస్తూ ఉన్నాడు. నువ్వు వినేటప్పుడే ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. లూదియా దగ్గరికి వెళ్తే ఆమె గురించి ఏమని రాస్తూ వచ్చాడు? ఎప్పుడు ఆమె హృదయం తెరవబడిందని చెప్తున్నాడు. వినేటప్పుడు దేవునికి మహిమ కలుగునగాక. ఆ వాక్యం బోధించబడుతుంది. ఆ వినేటప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఆమె హృదయం తెరవబడింది. దేవునికి కలుగునగాక. తెరవబడిన ఆ హృదయాన్ని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు. సాక్షులుగా వాళ్ళని పెట్టాడు. దేవుడికి మహిమ కలుగునగాక. ఈ రోజు మన జీవితంతో కూడా ఆయన చెప్పే సత్యం ఏంటంటే, వాక్యం మన యొద్దకు వచ్చింది, మనం మార్పునందా. వాక్యము మన యొద్దకు వచ్చింది, మనం మార్పునంది మనం ఎవరి వంటి వారం కావాలంటున్నాడు? బిడ్డల వంటి వారం కావాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. బిడ్డల వంటి వారం కావాలి. ఎవరికి బిడ్డలు? అన్నక ఏసయ్య. దేవునికి మహిమ కలుగునగాక. ఏసయ్య దగ్గర బిడ్డల వంటి వారం కావాలి. ఆయన నీకు తండ్రిగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఉపదేశం నీ వద్దకు వచ్చినప్పుడు, ఉపదేశం నీ హృదయాన్ని తాకుతూ ఉన్నప్పుడు నువ్వు బిడ్డ వల్ల మార్పును అందాలి. దేవునికి మహిమ కలుగునగాక. నీ హృదయం మారి నువ్వు బిడ్డలాగా దేవుని వెంబడించే కుమార్తెగా నీవు ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. అందుకు ఈ మాటలు చెప్పిన ప్రభు మన జీవితంలో ఎన్ని మేలు చేస్తున్నాడో ఒకసారి మనం గ్రహించుకోవాలి. ఎన్ని మేలు చేస్తున్నాడు? పిలిస్తే వినగా ఉండేమంటున్నాడు, చెమిటోళ్ళు అంటున్నాడు. పిలిస్తే మాట్లాడితే వినేటట్లుగా నీ చెవిని నీ వినికిని ఆయన దీవించాడు. చెప్పేది గ్రహించుకునేటట్లుగా నీ హృదయానికి గ్రహింపగలిగిన ఆత్మను ఆయన ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇవన్నీ ఆయన చేస్తున్న మేలు. ఒకానొకప్పుడు వాక్యం అంటే ఏంటో నాకు తెలియదు. ఒకానొకప్పుడు నేను చదివింది నాకు గుర్తొచ్చలేదు. ఇట్లా మనం ఉన్నాం. అయితే అటువంటి స్థితి నుంచి దేవుని జనాన్ని తీసుకుంటూ తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. భోజనానికి పిలిచిన వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు? భోజనానికి ఆ ఇంటికి వచ్చాడని తెలుసుకున్న వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు? వీళ్ళిద్దరి మధ్య దేవుడు హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరిని మనుషులుగా వారు కనబడుతున్న వారి హృదయాలు పరిశ్రమ చేస్తూ దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని ఇంటికి వచ్చిన మన హృదయాన్ని కూడా ఆయన పరిశోధించే దేవుడు. ఆయన వద్దకు వచ్చిన మన హృదయాన్ని పరీక్షించే దేవుడు. ఎందుకు ఈ మాట నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, పరిశోధించినప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలి? వాక్యం చెప్తుంది, పరిశోధించబడిన రాయి అంటున్నాడు, అమూల్యమైన రాయి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన సీయోనులో పునాది రాతిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ బ్రతుకును బ్రతకటానికి జ్ఞాపకం చేస్తాను. చూడండి యెషయాలో 28వ అధ్యాయము 16వ ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ రాయి
బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. విశ్వసించేవాడు కలవరపడడు. దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇక్కడ మన జీవితాల్లో కూడా దేవుడు ఏ విధంగా తీర్చేస్తాడనుకుంటున్నాడంటే, దేవుడు వేసిన పునాది రాత్రి మీద మనం కట్టబడాలి అంటే మన జీవితము దేవుడు అలంకరిస్తున్న సజీవమైన రాయిగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగునగాక. ఆ రాత్రి ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆ రాత్రికి ఇక్కడ ఏం జరిగిందని చెప్తున్నాడు? పరిశోధించబడి దేవునికి మహిమ కలుగునగాక. అది సియోనులో ఆ పునాది రాతిగా ఉంది. పునాది రాయి ఆ రీతిగా ఉందని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నారు. ఆ పునాది రాతి మీద కట్టబడేది కూడా ఇప్పుడు ఏం కావాలి? పరిశోధించబడాలి. అది నీ వద్దకు వచ్చి ఎందుకు నేను పరిశీలిస్తుందంటే, అక్కడ వేయబడిన రాయి పరిశోధించబడాలి. అర్థమైందా? వేయబడిన రాయి పరిశోధించబడిన రాయి. ఆ రాతి మీదే మనం కట్టబడాలి అంటే మన జీవితం దగ్గర ఆయన మాట్లాడుతూ ఉండగా, ఆయన వాక్యం వద్దకు వచ్చి నీకు వినిపిస్తూ ఉండగా, నీవు హృదయాన్ని కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? పరిశోధించు. అట్లనే రాశాడా? ఇంకేమన్నా రాశాడు పత్రికగా? చూడండి మాట కూడా ఒకసారి. ఫిబ్రవరికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాం. పన్నెండవ వచనం పడుతున్నాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధిస్తున్నది. దేవుడికి మహిమ కలుగునగాక. గమనించినప్పుడు ఆ వాక్యం అంతా మన దగ్గరకు వచ్చి ఏం చేస్తూ ఉంది? హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధిస్తూ ఉంది. ఈ హృదయం ఏ విధంగా ఆలపిస్తూ ఉంది? ఈ మనిషి ఏ విధంగా మరి వింటూ ఉన్నాడు? హృదయం యొక్క తలంపు, హృదయం యొక్క ఆలోచన శోధిస్తూ ఉంది. జాగ్రత్తగా విందాం. దేవునికి మహిమ కలుగునగాక. వాళ్ళిద్దరూ కూడా ఒక ఇంట్లోనే ఉన్నారు, యేసయ్య దగ్గరే ఉన్నారు. అయితే వారి హృదయపు యొక్క ఆలోచన దేవుడు చూస్తూ వచ్చాడు. వారిలో ఉన్న తలంపును దేవుడు చూస్తూ వచ్చాడు. చూసి ఏం చెప్తున్నాడు? ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది, ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించింది, ఆమె విస్తారమైన పాపములు కూడా క్షమించబడ్డాయి. దేవునికి మహిమ కలుగునగాక. నీకు తీర్పు చేసేది ఎవరు అంటే వాక్యమే. అందుకే యేసయ్య చెప్తూ వచ్చి, ఇంతకుముందు కూడా చదువుతూ వచ్చి, నేను కాదు మీకు తీర్పు చేసేది, ఒకడు కలడు అన్నాడు. వాక్యం వద్దకు వస్తుంది, తీర్పు చేస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏం చేసింది? తీర్పు చేసింది. ఈ రోజున మన జీవితంతో కూడా ప్రభు ఏమంటున్నాడంటే, నీ హృదయపు వాకుల యొద్దకు, నీ హృదయపు తలుపు యొద్దకు వచ్చి వాక్యమే నిన్ను తడుతూ ఉన్నప్పుడు నిన్ను ఏం చూస్తూ ఉంది? నీ హృదయంలో ఉన్న ఆలోచన చూస్తూ ఉంది, నీ హృదయంలో ఉన్న తలంపులు చూస్తూ ఉంది. ఎందుకు ఈ విధంగా చూస్తూ ఉంది? సియోనులో ఉన్న రాయి ఎటువంటి రాయి? పరిశోధించబడిన కనుక నిన్ను కూడా పరిశోధిస్తాను. నేను సంఘములో ఉన్నాను, నేను కట్టబడ్డాను, నేను ఎదిగాను అని మనం చెప్పుకోవచ్చు. వాక్యం ఇక్కడ క్రియ చేస్తాం, వాక్యం ఇక్కడ తన పని జరిగిస్తూ ఉంది. వాక్యమును మనం గ్రహించుకోవటానికి చెప్తూ ఉన్నాడు. మన జీవితంలో ఎండిపోయిన బ్రతుకులాగా మన ఉన్న బ్రతుకుని దేవుడు ఏమంటాడంటే, ఎండిన దాన్ని నీటి ఓట్లు కలిగిందిగా, నీటి బుగ్గలు కలిగిందిగా రాస్తాను అని చెప్తూ ఉంటాడు. ఆ నీటి బుగ్గ అంటే ఉప్పు శరీరం. ఆ నీటి బుగ్గగా ఎప్పుడు చేయబడతాను? ఇప్పుడు చెప్పండి. వాక్యం హృదయానికి వచ్చింది, హృదయంలోకి వచ్చిన వాక్యానికి అంటే నువ్వు సంతోషిస్తూ ఉంటే
నీలో ఏమి ఊపికిది? జీవపు ఓట. దేవునికి మహిమ కలుగునగా జీవపు ఓట నీలో ఉబుకుతూ ఉంటుంది. జీవజలం అనేది నీలో ఉబుకుతూ ఉంటుంది. మనము సియోనులోకి వచ్చి మౌనంగా మనం ఉండి మనం స్పందించిన వారిగా మనం ఉంటే ఇంకా మన చెవులు తెరవబడలేదు, ఇంకా మన హృదయం తెరవబడలేదు. సియోనులోకి వచ్చిన మనం దేవుణ్ణి గణపరుస్తూ దేవుని ఆనందించే వారిగా మనం ఉంటాం. ఎప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి అంటే నిజంగా ఆయన మాట వింటూ ఉన్నాం, నిజంగా ఆయన మాటను ఆలోచిస్తూ ఉన్నాం, నిజంగా నీ హృదయం ఆ మాట చేత స్పందించబడుతూ ఉన్నాం. ఈ కార్యం అనేది జరిగేదిగా ఉంది. దేవునికి మహిమ కలుగునగా అలా జ్ఞాపకం చేస్తాం. ఈ ఈ ఈ సంగతిని మనకు గుర్తు చేస్తూ ఇదే సంగతిని బట్టి ప్రభు అంటూ ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్య నువ్వు నాకు పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, ఆమె నన్ను ముద్దు పెట్టుకుంది, నా పాదాలకు నీళ్ళు ఇచ్చింది అని చెప్తూ ఉన్నాడు. చెప్తే ప్రభువే వాళ్ళ గురించి ఏమని చెప్తూ ఉన్నాడంటే చివరికి ఆమె నన్ను విస్తారంగా నన్ను ఎక్కువగా ప్రేమించింది, తను ఎక్కువైన పాపాలు కూడా క్షమించబడి కొంచెంగా నన్ను ప్రేమించడం. ఇప్పుడు ప్రేమించడం అంటే ఏంటో చెప్పండి అమ్మా. ఆయన మాట మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కథలా మేళకుండా ఉండే వనంగా ఉండకూడదు, మనం స్పందించేదిగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు దేవుడు మన యందు ఆనందించే దేవుడిగా ఉంటాడు, మన యందు సంతోషించే దేవుడిగా ఉంటాడు. దేవుడికి మహిమ కలుగునగా. ఒక్కరోజు మనము ఆయన దగ్గర కూర్చుని ఉన్నాం, ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రెండు జరుగుతూ ఉండగా నేను మాట్లాడేది ఆయన విని ఆయన స్పందిస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడేది నువ్వు వినక, నువ్వు స్పందించట్లేదు. దైవ సన్నిధిలో జరగవలసిన కార్యం చెప్తాను. దైవ సన్నిధిలో మనం దేవుని దగ్గర మోకరించి మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవునితో మాట్లాడతాడు. దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉండగా దేవునికి చెవుడా? మనం చూసాం గతకాలంలో ఆ యొక్క ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బయలు ప్రవక్తలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ దేవుడికి చెవుడు ఏమైనా ఉందేమో, ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ఏం చేశారు? వస్త్రాలు తీసుకుని పోసేసుకున్నారు. అయితే దేవునికి ప్రార్థన చేశాడు ఏలియా. ఏమని ప్రార్థన చేశాడు? ఈ ప్రజలను నీ తట్టు త్రిప్పు, దేవునికి మహిమ కలుగునగా. వెంటనే దేవుడు ఏం చేశాడు? అని చెవుడు ఉంది అక్కడ లేదు. ఈరోజు నువ్వు నేర్చుకో, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడతాడని నువ్వు ఆయన వైపు చూస్తూ, నేను ప్రార్థన చేసేస్తున్నానని నేనే చదివేస్తూ ఉంటే ప్రార్థన, మరి దేవుని మాట నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ఏం జవాబు ఇస్తున్నాడని నేను ఎప్పుడు చూస్తాను? ఈ ప్రతి మనిషికి అవసరం. మంచి దేవుడిగా మనల్ని సరిచేసి మనల్ని సంతోషింపజేసే దేవుడిగా నువ్వు నేర్చుకుని బ్రతుకుతూ ఉంటే నిన్ను బట్టి ఆయన ఆనందించే దేవుడు. అందుకే నా యొద్దకు రండి నేర్చుకుని బ్రతుకుతూ ఉంటే మనల్ని బట్టి ఆయన ఆనందించి మళ్ళా చెప్తూ ఉన్నాను, నీ వినికిడి నేను జీవించి నీ వినికిడిలో నా మాటలు ఇస్తూ ఉన్నానంటే ఆ ఇచ్చే మాట కొరకు మనం ప్రార్థన చేసుకుని ఇప్పుడు అమ్మ మీరు ఉండాలి. మీరిద్దరు కూడా ఏం చేస్తూ ఉంటారు? మాట్లాడుకుంటారు. ఇద్దరు మాట్లాడుతూ ఉంటే అమ్మ మాట నువ్వు వింటావు, నీ మాట అమ్మ. నువ్వే మాట్లాడుతూ ఉంటే అమ్మను ఏమనుకుంటావు, ఏం మాట్లాడమంటారు తర్వాత. వ్యక్తిగతంగా మన జీవితం గొప్పది కావాలి. దేవుని ఎదుట మనం బ్రతకాలి. దేవుని నాకు మంచి మార్గంగా ఆ ఘనత కలిగిన జీవితాన్ని పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునగా. ఆ విధంగా ఉండటానికి ప్రభు మనల్ని సరిచేస్తూ ఉన్నాడు. విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు ఆలకిస్తూ, అయ్యో ఈ మాట నువ్వు చెప్పు, ఈ మాట ప్రకారం నేను నడవటానికి నాకు రావటం లేదు అంటే ఆయన ఏం చేయాలి? అప్పుడు
ఏం చెప్పాలన్నా నేను నడిపిస్తానని ఆయన దగ్గర నుండి కూడా సమాధానం రావాలి. నువ్వు ప్రార్థన చేస్తూ, ప్రార్థన అనేది దేవునితో సంభాషణ, దేవునితో సంభాషణ. ఆ సంభాషణలో నీకేమీ జవాబు రాట్లేదు, ఏమీ మాట వినిపించట్లేదు, ఏమి ఆయన నీతో మాట్లాడట్లేదు. ఎంతసేపు సంభాషణ నీడే వినిపిస్తూ ఉన్నా నీ ప్రతిఫలం ఏంటి? ప్రార్థన చేస్తున్నా మనం మనిషి మాట్లాడుకున్నట్లుగా దేవునితో మనం మాట్లాడే మనము దేవుని ఎదుట దేవుని మాటలు కూడా ఆలోచించే వారంగా ఉండాలి. ఇవాళ ప్రార్థన చేస్తాం, రేపు వచ్చింది జవాబు అనిగా ప్రార్థన చేస్తూ ఉండగా జవాబు మనం పొందుకునే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా. దేవుని యొక్క వాక్యాన్ని ఆ రీతిగా మనం విని గ్రహించుకుని బ్రతికే వారంగా ఉండాలి. పేతురు మేడగది మరి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడని. ఆ సమయంలో ఎందుకు వెళ్ళాడంటే ప్రార్థన చేయడానికి కడుపులో ఆకలి అవుతుంది, ఆహారం సిద్ధం కాలేదంట, వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ సమయం నేను ఎందుకు వృధా చేయాలని ప్రార్థన చేస్తాను. వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు? దర్శనం ద్వారా మాట్లాడుతూ కొద్దిమంది ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతాం, నువ్వు సీయోనులో పునాది రాతి మీద నువ్వు కట్టబడే జీవితం నీకు నేర్పిస్తున్నాడు. నేను కట్టుకున్నాను అని అనుకుని భ్రమపడక కట్టబడుతున్న జీవితం అని నేర్పిస్తున్నాను. దేవునికి మహిమ కలుగున. కట్టబడిన నీవు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యత అనేక సార్లు చెప్తాను. రానున్న దినాల్లో నీకు వాక్యం కరువు, రానున్న దినాల్లో నీవు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎన్నెన్నో. అంటే ఈ పరిస్థితులన్నీ ఎదుర్కోవటానికి ఆయన దగ్గర నుండి మన సమాధానం రావట్లేదు, మనకు ఆలోచన ఏం రావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇంత భక్తి చేసుకోడా ఏం చేస్తాం? ఇంకా మళ్ళీ అందరిలో కలిసిపోయేవాళ్ళు. నువ్వు ప్రత్యేకించబడాలి. సిరియా దేశపు రాజు దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉంటే మరి వీళ్ళకి మన సంగతులు ఎట్లా తెలుస్తుంది? ఎవరు చెప్తూ ఉన్నారు? మనం ఆలోచించే ఆలోచనలన్నీ వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే అక్కడ ఎవరున్నారు? ప్రవక్తకి ఏం తెలుస్తుంది? దేవుడు అంతా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే ప్రవక్త దేవునితో ఏం చేస్తూ ఉన్నాడు? సహవాసం చేస్తూ దేవుడును ఆయనను మాట్లాడుకుంటూ ఉన్నాడు. మాట్లాడుకుని ఆ మాటను ఏం చేస్తూ ఉన్నాడు? తన యొక్క రాజులు, తన యొక్క ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున నీవు దేవుని బిడ్డగా బ్రతకాలి, అనేకులకు నువ్వు మాదిరిగా ఉండాలి. అంత మాత్రం కాదు, పరిశుద్ధ గ్రంథం అంటుంది రాజులను అధికారులను ఆయన ఎదుట సాగిలపడాలి, ఆయన మహిమ ఎదుట సాగిలపడాలి. ఎప్పుడు సాగిలపడుతుంది? ఈ సంగతులన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయో లేవా? ఉన్నాయి. మరి అక్కడేమి మనమేం ఆలోచన చేస్తున్నాం అక్కడ తెలిసిపోతుంది. ఎట్లా తెలుస్తుంది? ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? దేవునితో సహవాసం మనం ఎన్నోసార్లు హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు ఈ విధంగా ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. ఆయన మాటల పనులు వినాలి. ఇంకేం చెప్తూ ఉన్నాడు? లేకపోతే నువ్వు ఈ విధంగా అడుగని చెప్తున్నాడా? ఇంకేం చెప్తూ ఉన్నాడు? అది కూడా నువ్వు గ్రహించుకోవటానికి ఇది నన్ను మనల్ని మేల్కొలిపిన దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. క్రీస్తు యేసునందు ప్రత్యేకత ధన్యులుగా మనం బ్రతుకుతాం. మన హృదయాన్ని ఆయన మేల్కొలుపుతూ వచ్చిన దేవునికి అంత మాత్రమే కాకుండా ఆయన చిత్తానుసారంగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఆ రాయబడిన ఇద్దరు వ్యక్తుల గురించే ఇంకా కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాం. ఆమె ఆయన దగ్గరకు వచ్చి ఆయన వెనుక తట్టుండి ఆయన పాదాల మీద కన్నీళ్లు విడుస్తుంటాడు, పాదాల మీద కన్నీళ్లు గారుస్తూ ఉందంట. తర్వాత అత్తరు తెచ్చి పాదాల మీద పోసిన అదే సమయంలో ఆ వ్యక్తితో దేవుడు ఏమంటున్నాడు? నీవు నూనెలు కూడా అంటలేదు. రాయబడిన అక్కడేమని
లూకాసు వార్త 46వ వచనం, నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఆమె నా పాదములకు అత్తరు పూసను. దేవునికి మహిమ కలుగునగాక. కనీసం అంటే కనీసం నూనెతో కూడా నూనె అత్తరు అంటలేదు కానీ ఆమె ఏం తెచ్చింది? విలువైన అత్తరది. నీ ఆలోచన, నీ క్రియ అన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. లోతైన సత్యమే ఇక్కడ మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నూనెతో ఎందుకు అంటలేదు అని అంటూ ఉన్నాడు ప్రభు. ఇక్కడ ఎందుకు అంటలేదు అంటూ ఉన్నాడు? వ్యక్తిగత జీవితంలో నూనెతో అంటే పరిస్థితులు కలిగి ఉండాలా, అవసరం లేదా అనేది కూడా మనకు చెప్తూ ఉన్నాడు. ఒక సేవకుడు మన ఇంటికి వచ్చాడు. సేవకుడి తల మీద మనం నూనె పోసామనుకో, సేవకుడు ఏమంటాడు? సేవ చేసే సేవకుడు తల మీద నూనె పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాడు. కానీ సేవకుని తల మీద మన నూనె పోసామనుకో, సేవకుడు ఏమంటాడు? ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఆయన గుర్చిన సత్యం మనం తెలియాలి. ఆయన గుర్చిన సత్యం మనం తెలుసుకుని ఆయన సంకల్పం ప్రకారం మనం ప్రకటించాలి. నీవు నూనెతో నా తల అంటారు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. నూనె దేనికి సాదృశ్యంగా ఉంది? దేనికి సాదృశ్యంగా ఉంది? ఆత్మకు, దైవాత్మకు. దేవునికి మహిమ కలుగునగా. ఆ ఆత్మకార్యం నీలో జరగలేదు అంటున్నా. నీ ద్వారా జరగలేదు. పాపిని అనుకున్న వచ్చినాము. ఆమె జీవితంలో ఏం జరుగుతుంది? ఆత్మక్రియ జరుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునగా. అలా చెప్తున్నాడు. నూనెతో తల అంటాడు. నూనె దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యంగా. ఆ నూనెతో ఇప్పుడు ఆ హృదయంలో ఏం లేదు? ఆ వ్యక్తి హృదయంలో నూనె లేదు. నూనె ఉంటే నువ్వు నన్ను సన్మానించేవాడు, నువ్వు నన్ను సన్మానించేవాడు. నీలో అది లేదు. ఎన్ని లోపములో చూడండి, ఎన్ని లోపాలో చూడండి. ఈయనేమనుకున్నాడు? నేను భక్తిగా ఉన్న వ్యక్తులు ఆమెను పాపాత్మురాలు అని అనుకుంటూ ఉన్నాడు. భక్తి కలిగిన వ్యక్తి అనుకునే వ్యక్తిలోనే దేవుడు ఏం చూపిస్తున్నాడు? లోపాలు. మళ్ళా చెప్తూ ఉన్నాడు. మహిమ కలిగిన దేవుడిగా ఈ రోజున ఆయన సీయోనులో పునాది రాతిగా ఉన్నాడు. ఆ రాయి పరిశోధించబడిన రాయి సంఘములో దేవుని చెంతకు ఉపవాస ప్రార్థనలకు మనం చేరువచ్చినప్పుడు దేవుడు మనకు చెప్పిన మాటలు ఏంటంటే, నేను మిమ్మల్ని పరిశోధిస్తున్నాను, నేను మిమ్మల్ని పరిశోధిస్తూ ఉన్నాను అన్నప్పుడు మనకేమన్నా చలనం కలిగిందా? దేవుడు పరిశోధిస్తున్నాడన్న గుర్తింపన్న మనకు వచ్చిందా? రాలా. ఆ రాని దాన్ని బట్టి ఏమంటున్నాడంటే, నూనెతో కూడా అన్నంటలేదు. లేవు నీ దగ్గర. ఈరోజు చెప్తూ ఉన్నాడు, నువ్వు సంపాదించుకోవచ్చు. జ్ఞానులు ఎంత ఏముందంట? నూనె, విలువైన ధనం అంట. రోజు జ్ఞాపకం చేస్తున్నా. అందుకంటున్నాడు ఆయన, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవచ్చు. నేను జ్ఞాని కదా అనుకోవచ్చు. ఇప్పుడు ఈయనేమనుకుంటున్నాడు? నేను జ్ఞానిని, నేను పరిశుద్ధుణ్ణి, నేను భక్తి కలిగిన వాడిని. ఆమెకు జ్ఞానం లేదు, ఆమె పరాయి స్త్రీ, ఆమె పాపాత్మురాలు అని అనుకుంటూ ఆయనతో మాట్లాడతాడు. దేవుడు ఏం చూస్తున్నాడు? అయ్యా నీకు అసలు బుద్ధి లేదు, నీకు అసలు జ్ఞానమే లేదు, నీకు అసలు తెలివే లేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. మహిమ కలిగిన దేవుడిగా ఆయన గురించిన సంగతి నీకు వివరంగా బోధిస్తున్న దేవుని దగ్గర నీ హృదయపు తలుపులు తెరవాలి. నీ హృదయపు తలుపు తెరవాలి. ఇప్పుడు ఇన్ని సంగతులు నేను చెప్తూ వచ్చి చెప్పిన దాన్ని బట్టి నీ హృదయపు తలుపు తెరిచి నువ్వేమంటున్నావు?
తెలియజేసిన దాన్ని బట్టి ఏమైనా సంతోషపడ్డావా? దేవుని యందు ఆనందించేవా? దేవునికి మహిమ చెల్లించేవా? నీకు తెలియదు కదా ఈ సంగతి. అందుకే స్పందన లేకుండా ఉండొద్దు అంటున్నాడు. స్పందించండి. మన చెవులు తెరిచాడు వింటానికి, చెవులు మూయబడి లేవు, తెరిచాడు కనుక నువ్వు వింటున్నావు, నువ్వు గ్రహించుకుంటున్నావు. స్పందించు. నిజమే ప్రభువా, ఇది నాలో లేదు. నిజమే ప్రభువా, ఈ స్థితి నాలో లేదు. మనము క్షమాపణ కోరుకునేవాడు. లేకపోతే ఆ స్థితిని మనకిస్తే, దేవా ఈ స్థితిని నాకు ఇచ్చావు, దీన్ని బట్టి నీకు స్తోత్రం, దేవునికి స్తోత్రం చేసేవాడు ఉండాలి. అటువంటి స్థితిని మనం కలిగి ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇంకా మర్యాదపూర్వకంగా మనకు ఆయన గురించిన సంగతులు తెలియపరుస్తూ ఉంటాయి. ఎందుకన్నాడు ఈ మాట అంటే, మర్యాదగా చెప్పేవాళ్ళు ఎట్లా చెప్తారు? మర్యాదగా చెప్పేవాళ్ళు ఎట్లా చెప్తారు? దబాయించి మాట్లాడతారా? కాదు. ఎట్లా చెప్తారు? వచ్చినట్టుగా కాకుండా నిన్ను బుద్ధగించినట్లుగానే మర్యాదగా నువ్వు హృదయపు తలుపు తెరిచి నువ్వు మారు మనసు పొందుతుంటే, హృదయపు తలుపు తెరిచి నువ్వు మార్పు నుండి బిడ్డ వల్లే మారుతూ ఉంటే నీకు ఇంకా ఏం చేస్తాడు? మర్యాద ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? చూడండి, ఆ మాట రాయబడుతూ వచ్చింది 48వ వచనం. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంచుని కూర్చుండిన వారు పాపములు క్షమించుతున్న ఇతడెవడని తనలో తాము అనుకున్నది. అందుకైన నీ విశ్వాసాన్ని దర్శించను, సమాధానము కలదానమై వెళ్ళమని ఆశతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునగాక. మర్యాదగా చెప్తున్నది. అమ్మా శ్వాసంతో నీ శ్వాసం దర్శించు, సమాధానం కలదానమై వెళ్ళు అంటే మర్యాదపూర్వకంగా చెప్పారా? లేకపోతే దేవునికి మహిమ కలుగునగా. ఆ ఇంటిలోకి వచ్చిన ఆశ్రయం చూసి ఇంటి వారు ఏం చేశారు? అమర్యాదగా మాట్లాడుతూ మళ్ళా నీకు చెప్తూ నడతావు. దేవుని వాక్యం నీ వద్దకు మర్యాదగా వచ్చి నిన్ను బలపరుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆయనకు కృతజ్ఞత కలిగి దేవుని నామమును గొప్ప చేసేవారిగా మనం దేవునికి మహిమ కలుగునగా. యేసు ప్రభువు వారు మంచి బోధకుడు, మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి, నాకు దేని లేదు అన్నాడు. ఎందుకన్నాడంటే మనకేమి కొరత ఉందో, ఏ లేములు మనకున్నాయో ఆ లేములు తీర్చే దేవుడు కానీ, ఆ కొరతను తీర్చే దేవుడు కానీ ఉపదేశాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా లోతు తీసుకెళ్తున్నారు. ఈ సత్యాన్ని మీ హృదయంలో భద్రం చేసుకుని, ఈ సత్యవాక్యాన్ని మీ మనసులో పెట్టుకుని, ఇప్పుడు నీ ఇంటికి ఎవరన్నా వచ్చారు, నువ్వు కూడా ప్రార్థన కూడికి పెట్టుకున్నావు, నీ ఇంటికి ఎవరన్నా వచ్చారు, అప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు అయ్యా నా ఇంటికి వచ్చిన ఈ మనిషి, ఈ వ్యక్తి బ్రతకాలంటే ఇంకా నాలో ఏమన్నా లోపం ఉందేమో నాకు తెలియదు. నా ఇంటికి వచ్చిన ఈ వ్యక్తి బ్రతకాలంటే ఇంకా మాదిరికరమైన జీవితం ఏమన్నా నాలో లేదేమో, నన్ను బలపడు. మనం అనుకుంటాం మన ఇంటికి వచ్చిన వారికి చెప్పారు, మనకు చెప్పలేదు అనుకుంటాం. మన ఇంటికి వచ్చి కూర్చున్న వాళ్ళకి చెప్పాడు కానీ మనకు చెప్పలేదు అనుకుంటాం. ఎట్లాగే ఉంది మరి విషయం. మన జీవితంతో ఆయన నెమ్మది పొందటానికి, ఆయన జీవములో నిలిచి ఆయన ఎందు ఆనందించటానికి ఈ సత్యాన్ని జ్ఞాపకం. రేపే మన ఇంట్లో మనం కూడికి ఏర్పాటు చేస్తాం.
కూడిక ఏర్పాటు చేసుకుంటే నా దృష్టితో మన దృష్టితో లేకపోతే ఒక వ్యక్తి ఆ వ్యక్తి మరి ఏమి తెలియని వ్యక్తిగానో లేకపోతే ఏమి అర్థం కాని వ్యక్తిగానో దేవుని గ్రహించుకునే వ్యక్తిగానో లోకానుసారంగా బ్రతికే వ్యక్తిగానో కనపడితే ఆ వ్యక్తి దగ్గర వాక్యం బోధిస్తూ ఉంటే మనమేమనుకుంటున్నాం, ఇవాళ అక్క వచ్చింది, ఆ అక్కకు తగినట్లుగా దేవుడికి ఆ అక్కకి నిన్ను చూపిస్తాడు. అక్కడైతే అక్కకి నిన్ను చూపిస్తాడు. నిన్ను చూపించేటప్పుడు నువ్వనుకోవాలి ఏమని అనుకోవాలంటే, అయ్యా నీ వాక్యం చేత నాతో మాట్లాడు, నా ఇంటికి వచ్చి నీ బిడ్డ బ్రతక, నీ వాక్యం చేత నాతో మాట్లాడు, నేను ఆ మాదిరిలో ఉంటే నా ఇంటికి వచ్చి నీ బిడ్డ కూడా బ్రతుకుతుంది అని నువ్వు అనుకోవాలి. చూడండి, మనలో ఎన్ని లోపాలు ఎన్ని తెలుసుకోవాలని సాగుతున్నాను. దేవుని నామ మహిమార్థంగా హృదయపు తలుపు దగ్గరకు వచ్చి తలుపు తడుతున్న దేవునికి నువ్వు తలుపు తెరిచే వ్యక్తిగా ఉండాలి. నువ్వు తెరిచే వ్యక్తిగా ఉంటే ఈ వాక్యానికి నీ హృదయం స్పందించాలి. ఇంకా నాకు కాదు, నన్ను కాదు అన్నట్లుగా మనం ఉంటే మనం ఏమై ఉన్నామంటే నిజంగా చెబుతున్నాం. నుండి కూడా నా మాట వింటలేదంటాడు. నుండి కూడా నన్ను చూడట్లేదు. నుండి చూడని వాడికి ఏమవుతుంది? పాపం అవుతుంది. కన్నులు లేక చూడకపోతే దాన్ని ఆయన పాపంగా కన్ను నుండి కూడా చూడలేకపోతుంటే, చెవు నుండి కూడా వినలేకపోతుంటే అక్కడ చదువుతూ వేసింది. కనుక దేవునికి మన వ్యక్తిగత జీవితం దేవునికి సొంతం చేసుకుంటే దేవుని బిడ్డ వల్ల బ్రతకటానికి చెప్తున్నాను. జీవనంలో పునాది రాతిగా వేసిన రాయి పరిశోధించబడిన రాయి పరిశోధించి చెప్తూ ఉన్నాడు. అదేమి రాయి అంటున్నాడు? అమూల్యమైన రాయి, దేవునికి కడగల రాక అమూల్యమైన రాయిగా మన బ్రతుకులు మనసు మన ఇంకా రాయిలు ఏమంటున్నాడు? సజీవమైన రాయి, మూలకు తలరాయి. దేవునికి మహిమ కలిగిన దేవుని పోలిక, దేవుని మార్గం మీరు చూపిస్తాను. దేవుని మార్గం చూపిస్తాను. మహిమ కలిగిన దేవుడిగా ఆయన గురించిన సంగతి నీకు వివరిస్తూ అక్కడ నువ్వేం కావాలంటే స్థిరమవ్వాలి. అరీతిగా నువ్వు స్థిరమవ్వాలి. అది సీయోనులో బహుస్థిరమైన పునాది. ఒకసారి మాట మళ్ళా 27 ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. సీయోనులో పునాదిగా రాతిని వేసిన దేవుని నేనే అన్నాడు. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలకు రాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కదలడం చెప్పేసి చెప్తున్నాడు. కలవరపడడం. కనుక విశ్వసించు, కలవరపడబాకు. దేవుని ఎందుకు విశ్వసించు. దేవుని మాట చెప్తుంది నీకు. ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆయన వేసిన పునాది మీద మనం కట్టబడటానికి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ విధంగా మనం ఉండాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. చెప్పిన మాటలను మనం గ్రహించుకుంటూ దేవుని యొక్క దయా సంకల్పించిన నడవటానికి ఈ సంగతులన్నీ కూడా జ్ఞాపకం చేస్తుంది. మొదటి వేసిన రాయే పరిశోధించబడిన, ఆ తర్వాత కట్టబడే రాయి ఏ ఎత్తి పిచ్చిగా వేసి కడతారంటే మంచి కట్టడంగా, ఉన్నతమైన కట్టడంగా ఉండటానికి పరిశోధించబడిన రాయిగా. ఆ పరిశోధన
దేని ద్వారా జరుగుతుంది? వాక్యం ద్వారా. వాక్యం రాయి ఇటుకలతో కట్టేవాడు పరిశోధించేటప్పుడు ఏం చేస్తుంటాడు? రాయిని దాన్ని బట్టి కొట్టు చూస్తాం. ఈరోజు వాక్యం మీ హృదయాన్ని తడుతుంది. మీ హృదయాన్ని తడుతుంది. తడుతున్న వాక్యం తట్టు నువ్వు తిరుగుతుంది. దేవుని గనక వాక్యం తట్టు నువ్వు తిరిగితే వాక్యమైన దేవుడు నీ తట్టు తిరిగి నీకు మేలు చేయటం మొదలుపెడతాడు. నీకు క్షేమము కలిగించటం మొదలుపెడతాడు. నీకు సమాధానం కలిగించటం మొదలుపెడతాడు. నిన్ను ఉన్నతమైన మార్గంలో నడిపించటం మొదలుపెడతాడు. దేవునికి మహిమ కలుగుతుంది. వాక్యం మనకొద్దు. వాక్యం మనకొద్దు. వాక్యపు లోతులు మనకొద్దు అని మనం అనుకుంటే నీవు కట్టబడ్డాను అనుకుంటా. నేను బాగుగా కట్టబడ్డాను అనుకుంటా. దేవుని యొక్క వాక్యం అంటుంది, యెహోవా చేత ఇల్లు కట్టండి, కట్టువాడి ప్రయాసం వ్యర్థమంట. ఆయన కట్టాడు. అందరూ ఎత్తను దేవుడి ఈ క్రియను జరిగిస్తూ ఉన్నారు. దేవుడికి మహిమ కలిగినగా ఈ క్రియ ద్వారా పాపి అయిన హృదయాన్ని దేవుడు పరిశుద్ధపరిచి, పాపి హృదయాన్ని పరిశుద్ధపరిచి వాక్యాన్ని పంపి వాక్యము చేతనే హృదయాన్ని పరిశోధించి ఇది పనికొచ్చే రాయి, ఇది కట్టడానికి పనికొచ్చే రాయి అని ఆ రాళ్ళను మందిరంగా మలుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలగలగా. మరి దేవుని మందిరములో నువ్వు అమర్చబడాలి. ఆ అమర్చబడటానికి పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది ఒక మాట చూడండి. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ గమనించాడు, మనుషుల చేత విసర్జించబడినాను, మనుషులు మనల్ని విసర్జించినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమును అయిన రాయియగు ప్రభునకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకుడుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాళ్లతో వాక్యాన్ని ఎద్దకు పంపించి వాక్యం ద్వారా నేను పరిశోధించి ఇది కట్టడానికి అనుకూలమైన రాయని ఆయన ఉంచిన తర్వాత ఏం చేస్తున్నాడు? సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఇది జరగవలసిన కార్యం. ఇది ప్రభు చేస్తున్న కార్యం. ప్రభు జరిగిస్తున్న కార్యం. దేవునికి మహిమ కలుగునగా. ఈ జరిగిస్తున్న క్రియలో నువ్వు చేర్చబడ్డావా? ఈ జరిగిస్తున్న క్రియకు నీ హృదయాన్ని ప్రభు తిప్పుకుంటున్నావా? నీ హృదయాన్ని ఆడిపిస్తూ ఉన్నావా? ఇంకా నా ఇంటిలోకి వచ్చి నాలో లోపం ఏముందో, నాలో అననుకూలత ఏముందో తెలుగు అనుకూలమైన జీవితం, నీకు అనుకూలమైన జీవితం నాకు అనుగ్రహించని ఎప్పుడైనా దేవునితో సంభాషణ చేస్తూ ఉన్నామా? ఈరోజు మన జీవితం దేవుని చేత, మన జీవితం ఆయన యొక్క జలముల చేత ఏం చేస్తూ ఉన్నాడు? వాక్యం చూస్తే ఏ ఊరందరూ రాయబడుతూ జలముల చేత రాళ్ళంట అరగవేయబడతాం. రాళ్ళు అరుగుతూ ఉన్నాయి. ఎందుకని? ఆ రాయికి ఏమి రావాలి? నునుపు రావాలి, బరుకు పోవాలి, ఆ రాయికి వంకర పోవాలి. దేవునికి మహిమ కలుగునగా. జలములు రాళ్ళు నునిపోతుంది. చూద్దాం ఒకసారి మాట చూడండి. యోబు గ్రంథం 2
14వ అధ్యాయము 19వ వచ్చింది. రాళ్ళను అరగదీసి దాని ప్రమాణం దేవునికి మహిమ కలుగునగాక. జలము రాళ్లను అరగదీయను. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మందిర ఆవరణంలో ఉన్న దేవ జలముతో ఆయన ఏం చేస్తున్నాడు? ఈ రాయి అనుకూలమైన రాయిగా ఉండాలి, పరిశుద్ధమైన రాయిగా ఉండాలి కనుక ఆ జలములతో, ఏ జలం అది? వాక్యం అనే జీవజలం. ఆ జలముతో అరగదీస్తూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుని బిడ్డగా మనం బ్రతకాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు దాన్ని నునుపు చేస్తున్నాడు, అరగదీస్తూ ఉన్నాడు? దానిలో ఉన్న వంకరతనం పోతాడు, దానిలో ఉన్న కరుకైన తనం పోతాడు అని చెప్తూ వచ్చాడు. యేసు ప్రభువు వారి గురించి మార్గం సిద్ధపరచాలని చెప్పి యోహాను ప్రార్థన చేస్తూ, వంకరి మార్గమును జననం చేయబడాలి, కరుకైన మార్గమును నొనలు చేయబడాలి. దేవునికి మహిమ కలుగునగా. దేనితో ఆ నొనలు చేస్తాడు? వాక్యము చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగా. ఓకే, ఏ మందిరం ఇది? ఆత్మ సంబంధమైన ఈ ఆత్మను నున్నగా, ఈ ఆత్మను దేవునికి అనుకూలంగా ఆయన మలుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన చేస్తున్న క్రియను నువ్వు గుర్తెరిగి ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు దేవుని మంది ఆనందం, దేవుని మంది సంతోషం. దేవుని యొక్క వాక్యం నీ వద్దకు వచ్చి నీతో మాట్లాడి నిన్ను బలపరుస్తూ నిన్ను ఆదరిస్తూ, ఇంకా జలములు నా మీద పొరలకూడదు, నేను అడగకూడదు అంటే ఆ రాయిలో ఏముంటుందంటే ఉండగొండవన్నీ ఉంటుంది, ఉండగొండవన్నీ ఉంటుంది. అందుకే రాతిలోంచి గుండె ఏం గుండె కావాలన్నాడు? అంశమ గుండెగా. దేవునికి మెత్తనేది కావాలి. దేవునికి మహిమ కలుగునగా. మహిమ కలిగిన దేవుడు మన జీవితంతో ఆయన చెబుతూ, ఆయన నేర్పిస్తూ ఉన్న సంగతులు దేవుని దగ్గర, దేవుని బిడ్డగా నువ్వు నేర్చుకుంటున్నావు. దేవునికి మహిమ కలుగునగా. నేర్చుకుంటున్న ఈ సంగతిని బట్టి దేవునికి మహిమకరంగా బ్రతుకు. దేవుని అందరూ ఆనందం. దేవుని చిత్తానుసారంగా ఆయన గణనామాన్ని గణపరుస్తూ, ఆయనకు విధేయత చూపిస్తూ రేపటికి రా, రేపు ఇంకా అమూల్యమైన సంగతి ఆయన నీకు తెలియపరచగలరు. ఈరోజు హృదయం తెరవండి. ఈరోజు ఆయన చెప్పిన మాటలను బట్టి నువ్వు ఆనందించలేవు. రేపొద్దున ఆయన ఏం చేస్తాడు? నేను చెప్పింది పిల్లలు లేదు. మనమైనా ఏం చేస్తూ ఉంటాం? పిల్లలు మాట చెప్తే వినప్పుడు మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి ఒకటి చెప్పిన మాట తీరు ఎట్లా ఉంటుంది? కఠినంగా ఉంటుంది. వినటానికి ఇష్టపడు, వినటానికి వేగిరపడు. వినటానికి నువ్వు ఇష్టపడి నువ్వు వేగిరపడుతున్న కొలది ఆయన నీకు తెలియని సత్యాలు తెలియజేసి నేను దీటుగా ప్రభు మార్గంలో నడిపిస్తూ ప్రభునందే ఆనందించే రీతిగా, ఎల్లప్పుడూ ప్రభునందే ఆనందించే రీతిగా ఆయన బ్రతికించడానికి ఆయన సిద్ధమైనాడు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిల్లో దీవించుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. సింహాసనం మీద ఆత్మడండి దేవుడిగా, రాజులకు రాజుగా, రాబోతున్న రాజుగా ఆయన సంఘాన్ని ఆయన కృప చేత, ఆయన ఆత్మ చేత ఆయత్తపరుస్తూ సిద్ధపరుస్తూ ఇది తన యొక్క దయా సంకల్పం చెప్పిన బ్రతకటానికి తెలివినిచ్చి జ్ఞానమిచ్చి మన హృదయాలను ఆయన యొక్క వాక్యమని దీపముతో మన హృదయాలను వెలిగించిన దేవునికి మహిమ చెల్లిస్తూ దేవుని నామాన్ని కనుకొస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థించండి.
జ్ఞానకి ప్రార్థన చేయండి. దేవుని వాక్ ప్రత్యక్షత కూడా అనుభవించేటట్లుగా మనసు పెట్టుకోండి. స్తోత్రం 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 ఏసయ్యా 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 నీకు చాలా 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 స్తోత్రములు ఏసయ్యా. ఎంత స్తోత్రములు ప్రభువా, నీకు ఎంత స్తోత్రములు ప్రభువా. ఇష్టముతో బోధించిన దేవా, ఇష్టమును ప్రకటించిన దేవా, నీకు స్తోత్రము 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 ప్రభువా. నీకు ఎంత స్తోత్రములేసయ్యా. నా ప్రాణమేసయ్యా, నీ వాక్కు నా ప్రాణమేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రమేసయ్యా. అనుభవించాలి ప్రభువా, నేను అనుభవించాలి, ఆనందంతో నిన్ను అనుభవించాలి ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రమేసయ్యా. కనికరించిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రమేసయ్యా, నీకు స్తోత్రము. ఎంత ప్రేమ ప్రభువా నీది, ఎంత ప్రేమ ప్రభువా. నీకు స్తోత్రమేసయ్యా, నీకు స్తోత్రమేసయ్యా, నీకు స్తోత్రము. ఇష్టముతో చెప్పుతున్న స్తోత్రములేసయ్యా, ఇవి ఇష్టముతో చెప్పుతున్న స్తోత్రములేసయ్యా. ఇవన్నీ నువ్వు నాకు సొంతం చేస్తున్న దేవా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకు ఎన్ని స్తోత్రములేసయ్యా, నీకు ఎన్ని స్తోత్రములేసయ్యా, ఎన్ని స్తోత్రములు ప్రభువా 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 ప్రభువా. నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు. మంచి దేవుడిగా, నాతో ఉన్న దేవుడిగా, నాకు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా నా పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. యేసు 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 దేవుడు, యేసు దేవుడు, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు. యేసుకి మేలు, నాకు మేలు జరిగించబోతున్నాడు. ఆమేన్. కడుపార భోజనం చేసి బలం పొందిన రీతిగా తృప్తిపరిచి దేవుని యందు విశ్వాసాన్ని ఉంచి దేవుని వాకు ప్రత్యక్షతో ఆయన బహుగా ధైర్యపరుచు తన బిడ్డగా బ్రతికించడానికి కలిగిస్తూ ఉన్నాడు. ఆయన మాటలు ఆలకించు బిడ్డ నువ్వు చెప్పేవు ఆయనకు స్తోత్రాలు. ఆయన నీ మాటలు విని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ మంచి లేని బ్రతుకులకి మంచితనము, ఏ మంచి లేని బ్రతుకులకి మంచితనముతో మాదిరికరమైన బ్రతుకుని ఇచ్చి బలపరిచే దేవుడిగా ఆయన ధైర్యపరుస్తూ ఉన్నాడు. మహిమ కలిగిన దేవుని వాక్కును పలికి ఆనందించు. ఇష్టముతో ప్రేమించిన దేవుడు విడువడు అని చెప్తున్నాడు యేసయ్య. యేసుక్రీస్తు ఘనమైన నామానికి మహిమ కలుగును గాక.
ఉపదేశం చేసిన దేవుడు, ఆయన ఇష్టపడి ప్రేమించి విడువని దేవుడిగా, బోధ చేసిన దేవుడిగా మరి ఆయన ఇంకనూ మాట ఇచ్చి బలపరుస్తుంది. ఎందుకనగా ఇష్టముతో దేవునికి స్తోత్రాలు చేయి, ఇష్టముతో నా ప్రభు నాతో మాట్లాడేది తెలుసుకున్న విధానం ఇష్టపడి నేను విడువను అని సెలవిస్తున్నాను. ఆ దేవుని కనపరుస్తూ మరొకరు ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. జ్యోతి గారు ప్రార్థించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.